మండాలా మర్డర్స్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఆర్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్. నా వరకు ఇట్స్ వెరీ హైలీ అన్ఎంగేజింగ్, అన్ఇంట్రెస్టింగ్ అండ్ అన్ఎక్సైటింగ్ వెబ్ సిరీస్ అండి. స్టార్టింగ్లో బాగానే అనిపించింది, కానీ ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రే ఏడ్రా బాబు మాకు ఈ టార్చర్ అన్న ఫీలింగ్ కలిగింది. ఈ షో తీసిన వాళ్ళు ఎంత హై క్వాలిటీ చీప్ లెక్కర్ తాగి తీశారో తెలియదు, కానీ ఆ ఎఫెక్ట్ నాకు కొట్టింది. ఎలా తీశారా బాబు ఎంత పెద్ద కళాకాండంని. చూడండి, ఇలాంటి వెబ్ సిరీస్ చూసినందుకైనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వెబ్ సిరీస్ని డెఫినెట్లీ నలుగురు కలిసి సిట్టింగ్ చేస్తూ ఈడో 4 మొక్కలు ఆడో 4 మొక్కలు సీన్స్ రాసుకుని ఎవడికి నచ్చిన మొక్కని ఆడికి నచ్చిన దగ్గర అతికించి ఈ వెబ్ సిరీస్ని రెడీ చేసినట్టున్నారు. మరి ఇంత అద్భుతమైన ఆల్చెప్ప స్టోరీని నెట్ఫ్లిక్స్ ఎలా యాక్సెప్ట్ చేసిందని అంటే ఆ నలుగురు సిట్టింగ్ చేసింది నెట్ఫ్లిక్స్ ఏజెంట్తోనే. మరి సీన్కి సంబంధం లేకుండా ఏదేదో జరిగిపోతుంటుంది, ర్యాండమ్గా సీన్స్ ఫ్లాష్ అవుతుంటాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ని మాత్రం డెఫినెట్లీ ఎంహెచ్లో విమల్ కలుపుకొని తాగి రాసినట్టున్నారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే దారుణం అంటే మహా దారుణం గురు. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి అంటారా, పర్ఫార్మెన్సెస్ కూడా పెద్ద గొప్పగా లేవండి. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా లేదు. సో అదండి సంగతి. నాకైతే ఈ వెబ్ సిరీస్లో ఏమీ నచ్చలేదండి. స్టిల్ మీరు ఈ వెబ్ సిరీస్ని చూడాలి అనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, చూసి తరించండి. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ కొన్ని కిస్ సీన్స్ అయితే ఉంటాయి. మరి ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ని చూసి ఉంటే మరి మీరు ఎంతలా తరించారో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.